ఇంకా కనబడుతున్న ఇంటికైతే వెళ్ళాలండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే వ్రతం ఉంది. ఇంకా దేవునికి కావాల్సిన పూలు, ఇంకా అయ్యగారికి కావాల్సిన దక్షిణ తాంబూలాలన్నీ తీసుకొని అయితే ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. ఇంకా వెళ్ళేసరికి నోము మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 5 కథలు పూర్తయ్యాయి. ఇంకా ప్రసాదం తీసుకువచ్చే దగ్గరికి అయితే వచ్చిందండి ఇంకా కథ అయితే. ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా పసుపు కుంకుమలు అయితే పెడుతున్నారండి. ఇంకా అందరూ కలిసిమెలిసి ఇలా చక్కగా ఉంటామండి. ఇంకా ఇది అయితే మా ముందు వాడకట్టు అన్నట్టండి, పక్కన వాడకట్టు. ఇంకా ప్రసాదం ప్రసాదం అయితే గంజులు అని స్పెషల్ ఉంటాయి తెలంగాణలో అని చెప్పాను కదండి. ఇంకా ఆ గంజులో వండిన ప్రసాదం అయితే తీసుకుని వచ్చి ముగ్గు వేసి వాళ్ళకి ముగ్గు వేసి అయితే అక్కడ ప్రసాదాన్ని అయితే ఉంచుతారండి. ఇంకా ప్రసాదం ఉంచిన తర్వాత అయ్యగారు అయితే పూజ చేస్తున్నాడు. ఇంకా స్వామి వారికి అయితే ప్రసాదం అయితే ఆరగింపు చేస్తున్నారు. ఇంకా ఇంకా పంతులు గారు అయితే చక్కగా మంత్రాలు అయితే చదివి ప్రసాదాన్ని అయితే ఆరగింపు చేశారు. ఇంకా స్వామి వారికి అయితే నివేదన చేసిన తర్వాత ఈ గంజులు అయితే ఇంట్లో పెట్టి ఇంకా తట్టలో తీసుకురమ్మని అయితే చెప్తారు. ఇంకా కుటుంబ సభ్యులందరూ నీళ్ళు ఆరగించుతూ స్వామి వారికి అయితే చక్కగా మొక్కుకుంటున్నారు, ఒకళ్ళు వెనక ఒకరు అన్నట్టుగా. ఇంకా వాళ్ళకైతే 2 అబ్బాయిలేనండి. ఆ 2 అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలే. ఇంకా ఈ తాత అయితే మీకు పరిచయమే కదండి, ఇదివరకు వీడియోలోనే. అమ్మ తాత వాళ్ళకి 3 కొడుకులు అయితే ఇది 2వ కొడుకు వాళ్ళ ఇల్లండి. ఇంకా ఈమె వాళ్ళ తోటి కోడలు, మీకు తెలిసే ఇదివరకు వీడియోలో ఈమె కూడా మనకు పరిచయమే. ఇంకా వాళ్ళ అమ్మ అండి ఈమెతే. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అన్నమాట. ఇంకా పంతులు గారు అయితే ప్రసాదం ఇంట్లో పెట్టి తట్టలో తీసుకురమ్మని అయితే చెప్తున్నారు వాళ్ళతోని. ప్రసాదం ఆరగింపు అయితే చేశారండి. స్వామి వారికి అయితే సత్యనారాయణ వ్రతం. ఇంకా సత్యనారాయణ వ్రతం పూర్తయిన తర్వాత ఇప్పుడైతే మంగళహారతి ఉంటుందండి. ఇంకా పంతులు గారు పాడిన పాట అయితే చక్కగా మీరు కూడా వినేయండి మాతో పాటుగా. కనకడంటే ఎవరికైనా జన్మ ధరించునట, ఏ వేళైనా ఏ శుభమైనా కొలిసే దైవం నీ దైవం, అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణ మీ సేవకురారా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణ నీ సేవకురారా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మంగళమణరమ్మ జయ మంగళమణరమ్మ, స్వరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళకరణముని సుందరమూర్తికి వందనమణరమ్మ. శ్రీ సత్యనారాయణ నీ సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఇంకా మంగళహారతి నీరాధనం ఇచ్చిన తర్వాత ఇంకా ఆడపడుచుకైతే మంగళహారతి కట్నం కూడా పెడతారండి. మా తెలంగాణ వైపు అయితే ఆ అమ్మాయి అయితే ఈ ఇంటి ఆడపడుచండి. 3 అన్న చెల్లెలకి ఒక్కతే చెల్లెలండి. ఇంకా ఆడపడుచుల కట్నం అయితే పెడుతున్నారు. ఇంకా వాళ్ళ తోటికోడలు వాళ్ళ పాప కూడా ఉందండి, చిన్న పాప.
ఇంకా ఇద్దరు ఆడపడుచులకైతే కట్నాలు పెట్టేశారు. ఇంకా అమ్మాయి అయితే మంగళహారతి చూపిస్తుందండి అందరికి. ఇంకా నేను కూడా మంగళహారతి చక్కగా కళ్ళకి అద్దుకొని స్వామి వారిని అయితే వేడుకున్నాను. వాళ్ళైతే ఇంకా ఏ కోరికతో ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారో వాళ్ళ కోరికను తీర్చు స్వామి అని అయితే వేడుకున్నాను. ఇంకా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే వేడుకున్నానండి. ఇంకా వీళ్ళిద్దరండి ఆడపడుచులైతే ఇంకా ఇద్దరు ఆడపడుచులకైతే కట్నాలు అయితే పెట్టేశారు. ఇంక ఇప్పుడైతే ఆడపడుచు కూరాడు దగ్గరికి ఈ మంగళహారతి తీసుకొని వెళ్ళి టెంకాయ కొట్టాలండి. ఇంకా కూరాడైతే కంపల్సరీ అని చెప్పాను కదండి. ఇంకా అదైతే వంట రూమ్లో ఆగ్నేయ మూలన్న అయితే ఉంటుందండి. ఇంకా మా తెలంగాణ వైపు అయితే ఈ కూరాడు కుండ అని అయితే ఫేమస్ ఉంటుంది అని అయితే మీకు ఇదివరకు వీడియోలో చాలాసార్లు అయితే చెప్పాను. ఇంకా పూజా మందిరం కూడా ఒక లుక్ వేసేయండి, చక్కగా పూజ చేసుకొని శుక్రవారం కాబట్టి కామాక్షి దీపం కూడా వెలిగించిందండి. చూడ చక్కగా ఉందండి అమ్మవారైతే. ఇంకా మంగళహారతి కూరాడు దగ్గర చూపించి కొబ్బరికాయ కొట్టయితే వచ్చి ఇంకా పంతులు గారి దగ్గరనైతే కుటుంబ సభ్యులందరూ తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరిస్తున్నారు. ఇంకా ఒకరెనక ఒకరు అన్నట్టుగా అందరూ ఇంకా వ్రతం అయితే పూర్తయిపోయినట్టేనండి. ఇంకా ఇంట్లోని వాళ్ళందరూ తీసుకున్న తర్వాత వచ్చిన భక్తులు, ఇరుగు పొరుగు, ఇంకా బంధువులు అందరూ స్వామివారికి టెంకాయలు కొట్టి మొక్కులు సమర్పించుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా తీర్థ ప్రసాదాలు అయితే పడుతున్నారండి. ఇంకా ఒక్కరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఇంకా ఫస్ట్ అయితే అందరూ కుటుంబ సభ్యులు అయితే పడుతున్నారు. ఇంకా అతనైతే ఫారిన్లో ఉంటాడండి. ఇంకా ఈ మధ్య వచ్చాడు. ఇంకా ఫారిన్లో ఉంటే వచ్చిన తర్వాత అన్ని మొక్కులు ఉంటాయి కదండి, 1 by 1 అన్నట్టుగా. ఇంకా కిషన్ రావుపేటలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మొక్కులు అయిపోయినాయి. ఇంట్లో కూడా ఇంకా చేసుకోవాల్సిన మొక్కులన్నీ చేసుకొని తిరుపతికి అయితే వెళ్ళొచ్చారండి. ఇంకా సంక్రాంతి తర్వాత తిరుపతికి వెళ్ళొచ్చి ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటున్నారు. ఇంకా తిరుపతి ప్రసాదం కూడా పెడతారండి. ఎందుకంటే తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుపతి పెట్టే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇప్పుతాము అని అయితే చెప్తారండి. ఇంకా చాలామంది ఇలాగే చేస్తారు. తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత అయితే సత్యనారాయణ వ్రతం చేసుకొని తిరుపతి ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం రెండు ఒకేసారి పంచుతారు. మా వైపు అయితే ఇలాగే చేస్తారండి అందరూ. ఇంకా షోకేస్లో ఉన్న సీనరీస్ అవన్నీ చూసేయండి, చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి ఇంకెక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కాబట్టి చాలా అందంగా అయితే డెకరేట్ చేసి అయితే ఉంచారు. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో అందరి డిజైన్ బ్లౌజులు కూడా చూసేయండి, వీటిపైన కూడా ఒక లుక్ వేసేయండి. ఇంకా ఈ మా ఫ్రెండ్ అయితే ఆమెనే కుట్టుకుంటుంది డిజైన్ బ్లౌజులన్నీ. మొత్తం ఆమెనే కుట్టేసుకుంటుందండి. ఆమె అయితే మంచి మంచి డిజైన్స్ అయితే కుట్టుకుంటుంది. ఇంకా టైలరింగ్ వస్తే ఎవరి ఇష్టం వచ్చినవి వాళ్ళే అన్నట్టుగా కుట్టుకుంటాం కదండి. ఏ డిజైన్ చూస్తే ఆ డిజైను మన ఒంటి మీద ఉండాల్సిందే. ఇంకా అన్ని రకాల డిజైన్ బ్లౌజులు అయితే కుట్టుకొని అయితే వేసుకుంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే పంతులు గారికి దక్షిణ తాంబూలాలు పెట్టి తీర్థ ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఇంట ఆడపడుచు తీసుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు వియ్యంపురాన్లు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తమ్మ అన్నట్టు. ఈ అమ్మాయి అయితే కూర్చున్న అమ్మాయి అయితే తోటి కోడలు. ఇంకా ఈమె కూడా స్వామి వారికి అయితే మొక్కులు చెల్లించుకుంటుంది. ఇంకా స్వామి వారికి పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసి మొక్కుకున్న వాళ్ళందరూ పంతులు గారి దగ్గరికి అయితే వెళ్ళి తీర్థ ప్రసాదం అయితే తీసుకుంటున్నారండి. ఇంకా ఈ సత్యనారాయణ వ్రతము చేస్తే ఎంత ఫలితం వస్తుందో చూస్తే కూడా అంతే ఫలితం వస్తుంది అని అంటారండి. ఇంకా నేనైతే మా ఫ్రెండ్తో ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాను. ఇంకా వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సేనండి. వీళ్ళందరికీ నా ఛానల్ అంటే చాలా ఇష్టం, చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఇంకా నా ఛానల్ని అయితే ప్రతి వీడియో చూస్తూ లైక్ చేస్తారండి. ఇలా ఉంటుందండి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే. ఇంకా
తీర్థ ప్రసాదాలు తీసుకున్న వారు అందరూ ఒక చోట కూర్చొని అయితే తింటున్నారు. ఇంకా పంతులు గారు అయితే వెళ్ళిన వాళ్ళందరికీ కుంకుమ పెట్టి కంకణాలు కట్టి తీర్థం ప్రసాదం అన్నీ పెడుతున్నారండి. పంతులు గారిని అయితే మీరు ఇదివరకు వీడియోలో కూడా చూశారు. చాలా ఓపిక అండి పంతులు గారికి అయితే. ఇంకా నేను కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ఇంకా పంతులు గారికి ఇచ్చే దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇంకా పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాను. ఇంకా మనం దేవుని గుడికి వెళ్ళినా ఇలాంటి పూజలకు వెళ్ళినా ఇంకా చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి అని అయితే చెప్తారండి. పుట్టి చేతులతో వెళ్ళొద్దు అని అంటారు. ఇంకా ఇలాంటి పూజలు ఏమైనా చేసినప్పుడైతే ఇంకా పంతులకైతే ఇలా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మనమైతే ప్రత్యేకించి ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళకున్నా కానీ ఇలా పూజలు జరిగే చోట పంతులు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదని నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంకా ప్రసాదం వేడి తగ్గలేదు, అందుకే ప్లేట్లలో పెట్టయితే ఇస్తున్నారు పంతులు గారు. ఇంకా నేనైతే ప్రసాదం అయితే తీసుకొని కళ్ళకు అద్దుకొని అయితే ఇంకా స్వీకరిస్తున్నానండి. ఇప్పుడైతే ప్రసాదం ఇంకో చోట కూర్చొని నిమ్మలంగా ప్రశాంతంగా స్వామివారి నామం తలుచుకుంటూ ప్రసాదం అయితే స్వీకరించాను. సత్యనారాయణ స్వామి పూజాండ కరిష్యే నమః. ఓం యజ్ఞేనే దేహనాగం పూర్వే సాధ్యాసంతి దేవగుణ ప్రాణానిధియో యోగా ప్రచోదయా సత్యజల ప్రశంచామి ఉత్సవం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా జ్ఞానాయ స్వాహా సత్యనారాయణ అవసరార్థం దేవనేదం సమర్పయామి. यदायुर्यदेन्द्रिये आयुक्षेमेन्द्रिये प्रतिष्ठति इष्टकाम्यार्थसिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु विद्याप्राप्तिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु धनदान समृद्धिरस्तु धनं धान्य रुद्रापं सदा संवत्सरं दीर्घामायुः. పట్టుకోరు అందరు పట్టుకోరు. ఓం సత్యనారాయణ స్వామినే నమః. ఇంకా పంతులు గారైతే ఉత్తర పూజ చేసేసి ఇంకా పీఠం అయితే కదిలించారండి, ముందుకు వెనక్కి 3 సార్లు. అలా అనిపిస్తే ఇంకా మన సత్యనారాయణ స్వామి పూజ మొత్తం అయిపోయినట్టేనండి. ఇంకా మనం పీఠం ఎప్పుడైనా కదిలించుకోవచ్చండి. ఈ రోజే తీసుకోవచ్చు, రేపైతే రేపే తీసుకోవచ్చు, మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకోవచ్చండి. ఇంకా పంతులు గారికి అయితే దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇంకా స్వయం పాకం కూడా ఇచ్చి ఇంకా వీళ్ళైతే తిరుపతికి వెళ్ళొచ్చారండి. తిరుపతి, వేములవాడ అన్ని మొక్కులు అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే చేసుకొని వచ్చారు.
ఇంకా ఎత్తు బెల్లం అంటే బంగారం అండి. ఇంకా బంగారం అయితే పంచిపెట్టారు. ఇంకా తిరుపతి నుంచి తెచ్చిన స్వామివారి ప్రసాదాలు, పంతులు గారికి స్వయం పాకం, ఎత్తు బంగారం అన్నీ ఇచ్చి, ఇంకా సత్యనారాయణ స్వామి వారి తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి, ఇంకా పంతులు గారిని అయితే బయటకి సాగనంపైతే అయితే వచ్చారండి. ఇంకా పంతులు గారి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు. ఇంకా పంతులు గారు అయితే అతనికి ఇచ్చిన స్వయం పాకంలో నుంచి ఒక 3 పిరికిళ్ళ బియ్యం అయితే ఇచ్చారండి. ఇంకా అవి మనము బియ్యం డబ్బాలో వేసుకుంటే ఇంకా మనకు బరకత్ లాగా ఉంటుందండి. ఇంకా పంతులు గారిని అయితే బయట దాకా వెళ్ళి సాగనంపై అయితే వచ్చారు. ఇంకా వ్రతం పూర్తి కావడంతో ఇంకా పక్కింటి వాళ్ళు కూడా, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ, వాడకట్టు వాళ్ళు అయితే వస్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా పసుపు కుంకుమలు పెట్టి అయితే స్వామివారి దగ్గర అయితే మొక్కుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోమని అయితే చెప్తున్నారు. ఇంకా అందరైతే స్వామికి పసుపు కుంకుమలు వేసి తీర్థం ప్రసాదం అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడే హడావిడి అన్నట్టుగా ఉందండి. ఇంకా ఈ వీడియోలోనైతే ఓడి బియ్యం కలిపేంత వరకే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఓడి బియ్యం పోయడం, ఇంకా ఇరుగు పొరుగు వచ్చిన బంధువులు అందరూ బట్టలు పెట్టడం, ఇంకా భోజనాలు చేయడం అన్నీ ఉంటాయండి. ఇంకా ఏది కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇంకా ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఇంకా ఈ పిల్లలు ఇద్దరు అయితే మనకు పరిచయం కదండి, మా ముందు గల్లీలో ఉంటారు. వాళ్ళ తోటికోడలు వాళ్ళ పిల్లలండి, చిన్న తోటికోడలు వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు, ఒక బాబు ఒక పాప వాళ్ళకైతే. ఇంకా ఈ గ్యాంగ్ను కూడా చూసారండి, వీళ్ళంతా మన వీధి వాళ్ళేనండి ఈ పిల్లలందరూ కూడా. ఇంకా ముందు గల్లి పక్కన గల్లి అన్నట్టు. ఇంకా వాళ్ళకు కూడా మా గల్లీలోనే ఇల్లుండేది. ఇంకా 2 కొడుకులు ఉన్నారు కాబట్టి ఇక్కడైతే పెద్దగా కట్టుకున్నారు ప్లేస్ తీసుకొని. అందుకే వీళ్ళు పక్కన గల్లీకి వచ్చేసారు. లేకుంటే వీళ్ళు మన గల్లీ వాళ్ళేనండి ఫస్ట్ నుండి అయితే. ఇంకా మన గల్లీ పక్కన గల్లీ 2 గల్లీల వాళ్ళు ఇంకా అందరూ పొలం పనులకైతే వెళ్ళారండి. వ్యవసాయం అయితే నాట్లు వేస్తున్నారు కదా, ఇంకా అందరూ పొలం పనులకు వెళ్ళారు. ఇంకా వీళ్ళది శుక్రవారం దేవుడు కూడా పాల పూజే ఉంటుందండి. ఇంకా పొద్దున సత్యనారాయణ వ్రతం, రాత్రి శుక్రవారం దేవుడు చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు వీలైన వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు. ఇంకా సాయంత్రం వీలైన వాళ్ళందరూ, పొలం పనులకు వెళ్ళిన వాళ్ళందరూ సాయంత్రం వచ్చి కలుస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే చక్కగా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఎలా అనిపించిందండి సత్యనారాయణ వ్రతం అయితే. ఇంకా అందరికీ మంచి జరగాలని నేనైతే స్వామివారిని చక్కగా వేడుకున్నాను. ఇంకా ఈ బ్లూ శారీ వాళ్ళైతే వీళ్ళ ఇంట్లోనే రెంట్కుంటారు. ఇంకా ఈ వాయిలెట్ శారీ వాళ్ళైతే మీకు తెలిసే కదండి, మనం మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ వేయించాము వాళ్ళ దగ్గరనే. ఇంకా పక్కిల్లేనండి వాళ్ళదైతే. చాలా చక్కగా కలిసి ఉంటామండి మేమందరం, వాడకట్టు వాళ్ళందరం అయితే. ఇంకా ఈశాన్యంలో ఇలా అయితే పూజలు చేసుకుంటున్నారు కదండి ఇప్పుడు. ఇంకా చాలా బాగా అనిపించిందండి. ఇంకా దీపం వెలిగించి ఉంచారు, నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా వ్రతం కాగానే పంతులు గారు అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టి ఇంటికి అయితే వచ్చారు. ఇంకా ఈ పిల్లలు ఇద్దరు పక్కన రెంట్కుండే వాళ్ళ పాప బాబు. ఇంకా ఈ వాయిలెట్ సారీ వాళ్ళ పాప అండి, అమ్మాయి అయితే. ఇంకా మన కంప్యూటర్ వర్క్ వేయించింది ఆ అమ్మాయి దగ్గరేనండి. మగ్గం వర్క్, కంప్యూటరు ఫుల్ టాప్ రేంజ్లో కుడుతుంది. అమ్మాయి చూస్తే చిన్నగా ఉంటుంది కానీ ఆమె పని అయితే చాలా పెద్దది. ఇంకా పెద్దవాళ్ళు కూడా చేయలేని పనులన్నీ చేస్తుంది ఆమె అయితే. ఇంకా ఈ పూసల పేర్లు అయితే తిరుపతిలో వీళ్ళు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారట. ఇంకా దాంట్లోనే అవి కొంచెం లావుగా ఉన్నాయి, కొంచెం సన్నగా ఉన్నాయి. ఇంకా నేను కూడా తీసుకువచ్చాను ఫ్రెండ్స్ అందరికీ అని అయితే చూపిస్తుంది. ఇంకా రాగితో నల్లిన దండలండి, అవైతే చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళ అమ్మ అయితే వీళ్ళకు ఓడిబియ్యం పోయడానికని అన్నీ సిద్ధం చేస్తుంది. ఇంకా ఓడిబియ్యంకి 5 ముత్తైదువలు ఓడిబియ్యంలో చేతులు వేసి కలపాలండి. ఇంకా మా అందరినీ కలపమని చెప్తే మేము అందరం ఓడిబియ్యంలో చేతులు వేసి అయితే కలిపి అయితే పక్కన పెట్టాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఓడిబియ్యం పోసే వీడియోలో చూడండి. ఇంకా ఇదొక డిజైన్ బ్లౌజు
గమనించారా అండి మీరైతే? ఇంకా ఇలా వచ్చిన వాళ్ళందరికీ డిజైన్ బ్లౌజులు అయితే గమనించండి మీరందరూ. ఇంకా ఓడి బియ్యంలో అయితే చక్కగా పసుపు నూనె వేసి అయితే 5 చేతులు వేసామండి. ఇంకా 2 తట్టల్లో అత్తకి కోడలికి ఇద్దరికి అన్నమాట. ఇంటి పెద్దవాళ్ళకి పోయడమే, ఇంటి కోడలికి పోయడమే అండి. ఇద్దరికి పోస్తాము. చెరొక్క తట్టలో ఓడి బియ్యం అయితే కలిపి 5 అయితే చేతులు కలిపాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దామండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి. ఇంకా నా ఛానల్ని మీరు చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికైతే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి. ఇంక ఇంటి ముందు ఆవరణ అంతా ఇలా ఉందండి. ఇంకా ఇంటి పక్కన అయితే ఇలా ఉందండి. ఇంకా గుమ్మం, ఇంటి గుమ్మం అయితే ఇలా ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.